హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. రాఖీ పండుగ వచ్చేసింది కదా. రాఖీ అంటేనే మనందరికి చాలా స్పెషల్. ఈసారి రాఖీ పండుగ మరింత స్పెషల్ గా ఉండడం కోసం మీరు మీ చేతులతో అన్న తమ్ములకి రాఖీ రెడీ చేయండి. ఎలా రెడీ చేయాలో నేను ఇప్పుడు వీడియోలో ఈజీగా చూపిస్తాను, చూసేయండి. ఏదైనా ఒక చిన్న అట్ట ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా రాజ్మా సీడ్స్ ఉంటాయి కదా, వాటిని ఒకటి పక్కన ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాజ్మా సీడ్స్ యూజ్ చేశాను, అలాగే అలసంద గింజలు యూజ్ చేశాను, శనగ గింజలు యూజ్ చేశాను. పైన యూనిక్ గా డెకరేటివ్ గా ఉండడం కోసం శనగపప్పు యూజ్ చేశాను. మీ దగ్గర ఏ సీడ్స్ అవైలబుల్ గా ఉంటే ఆ సీడ్స్ యూజ్ చేయవచ్చు. నేను ఈసారి రాఖీ సీడ్స్ తో ఎందుకు రెడీ చేస్తున్నాను అంటే ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఎప్పుడైనా మనం రాఖీలు బయట నుంచి కొంటూ ఉంటాం కదా. బయట నుంచి కొన్న రాఖీలో వాళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేస్తూ ఉంటారు. అది యూజ్ చేశాక మనం బయట పడేస్తూ ఉంటాం కదా రాఖీని. అది ప్రకృతికి అంత మంచిది కాదు. అలాగే మనకి నెక్స్ట్ ఇయర్ వరకు ఆ రాఖీ గుర్తుగా కూడా పెట్టుకోలేము. అలా కాకుండా మనం ఇలా సీడ్స్ తో రాఖీ రెడీ చేశామంటే, మనం యూజ్ చేశాక ఈ రాఖీని భూమిపైన పెట్టామంటే ఈజీగా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చాక నెక్స్ట్ ఇయర్ వరకు ఈ గింజలు డబుల్ త్రిబుల్ అవుతాయి. అలాగే నేచర్ కి మంచిది. అలాగే ఫుడ్ కూడా మనం ఇంక్రీజ్ చేయవచ్చు. ఇలా గింజలు డబుల్ అవ్వడంతో మన అన్న తమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ కూడా డబుల్ అవుతుందని ఆలోచించి నేను ఈసారి రాఖీ అనేది ఇలా సీడ్స్ తో యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్ తో మీరు రాఖీ అనేది రెడీ చేయండి. మరి మీకు నచ్చిందా ఐడియా? నచ్చితే కంపల్సరిగా రెడీ చేయండి. బయట మార్కెట్ నుంచి కొని కట్టిన రాఖీ కంటే మన చేతులతో మనం కట్టిన రాఖీకి చాలా యూనిక్ గా వాల్యూ ఉంటుంది. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రాఖీని రెడీ చేసుకున్నాక రాఖీ కట్టడం కోసం థ్రెడ్ రెడీ చేసుకోవాలి. ఏవైనా 3 కలర్స్ థ్రెడ్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అలాగే క్రీమ్ కలర్ అనేది తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక డబుల్ ప్లాస్టర్ వేసుకొని మనం జడ అల్లుకుంటాం కదా, అలా అల్లుకున్నామంటే మనకి థ్రెడ్ అనేది చూడడానికి చాలా యూనిక్ గా ఉంటుంది. రాఖీ అంటే ఒక చిన్న దారం కాదు, ఇద్దరు మనుషుల మధ్య ప్రేమకి గుర్తు. పూర్వకాలంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగుని కొంచెం చిన్న ముక్కని కట్ చేసి శ్రీకృష్ణుడి చేతికి కట్టిందని పురాణాల కథ మనకు చెప్తుంది. ద్రౌపది చూపించిన ఆ ప్రేమకి శ్రీకృష్ణుడు ఆమెని అక్క చెల్లెగా భావించి ఆమెకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా రక్షిస్తానని మాట ఇచ్చాడని మనకి పురాణాల ప్రకారం కథ చెప్తూ ఉంటారు. అందుకే రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు, అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకి ప్రతీక. రాఖీ రోజు ఒక్క రోజే ప్రేమ ఉండడం కాదు, సంవత్సరం మొత్తం ఏ ఆపద వచ్చినా అన్న తమ్ముళ్ళు ఉన్నారన్న భరోసా అక్క చెల్లెళ్ళకి ఉంటే సరిపోతుంది. రాఖీ కట్టడం వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, జస్ట్ ఏ గిఫ్ట్స్ కోసమో లేదంటే ఏ మనీ కోసమో ఎప్పుడు రాఖీ కట్టకూడదు. అన్న తమ్ముళ్ళు ఉన్నారంటే అక్క చెల్లెళ్లకు ఎలాంటి బాధ లేకుండా ఉంటుందన్న నమ్మకం ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఆడబిడ్డలు ఎలా దీవించాలి అంటే, మీరు మీ కుటుంబం ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి అని ఆడపడుచులు దీవించాలి. అలాగే అన్న తమ్ముళ్ళు నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే మేమున్నామనే నమ్మకం ఇస్తే సరిపోతుంది. కాస్ట్లీ చీరలు, గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక నమ్మకం ఇస్తే సరిపోతుందని నా ఉద్దేశం. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. రాఖీ రోజు మనం యూజ్ చేస్తాం కదా పసుపు, కుంకుమ, అక్షంతలు, వాటిని కూడా ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయకుండా పేపర్ బ్యాగ్స్ నేను ఇంట్లోనే రెడీ చేశాను, చూసేయండి. ఇలా చిన్న ముక్క తీసుకొని తర్వాత కొద్దిగా ఫెవికాల్ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి పేపర్ బ్యాగ్ అనేది రెడీ అవుతుంది. ఇంకా యూనిక్ గా ఉండడం కోసం, పేపర్ బ్యాగ్ షేప్ రావడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్నామంటే పేపర్ బ్యాగ్ షేప్ అనేది వస్తుంది. మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈసారి రాఖీకి మీరు మీ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలతో హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.